నమస్తే, వెల్కమ్ టు మెగా 9 టీవీ. ఈ రోజు ఒక స్పెషల్ ఇంటర్వ్యూతో మీ ముందుకు వచ్చేసాం. మరి జనసేన నుండి బాడిత శంకర్ గారు మనతో ఉన్నారు. ఆయన ప్రస్థానం ఏంటి, ఆయన జనసేనలోకి ఎందుకోసం వచ్చారు, అసలు రాజకీయ ప్రస్థానం గురించి, ఆయన పర్సనల్ లైఫ్ గురించి కూడా మరిన్ని విశేషాలు అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే సార్. నమస్కారం సార్ చెప్పండి, అసలు రాజకీయం అనే ఇంట్రెస్ట్ మీకు ఎప్పటి నుండి కలిగింది? మేము బెజవాడ వాసులు. వంగవీటి మోహన్ రంగా గారి నాయకత్వంలో మేము పనిచేశాం. ఆయన బాటలో నడిచి కాంగ్రెస్ పార్టీలో మమేకం అవుతూ ఎన్నో సేవా కార్యక్రమాలు ఆయనతో పాల్గొని ఆయనతో జర్నీ ఈ ప్రస్థానం. అంటే చిన్ననాటి నుండి కూడా ఆయన ఏవైతే కార్యక్రమాలు చేసావో అవన్నీ మీ మీద ప్రభావం చూపాయంటారా? చిన్ననాటి నుంచి కూడా మాకు తెలిసినప్పటి నుంచి కూడా రంగా గారితో తిరిగాం. అట్లాగా కాంగ్రెస్ పార్టీతో మమేకం అవుతూ ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ రాజకీయంగా ఈ స్థాయికి వచ్చాం. సార్ అసలు మీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏంటి, ఎంతవరకు చదువుకున్నారు, మీ పర్సనల్ లైఫ్ గురించి చెప్పండి. 10th చదువుకున్నా. నాకు ముగ్గురు ఆడపిల్లలు కూడా సెటిల్. సో అందరినీ సెటిల్ చేసి మీరు చక్కగా రాజకీయ ప్రస్థానం కొనసాగిస్తున్నారు. సో రాజకీయం అంటేనే చాలా మందికి చాలా డౌట్లు ఉంటాయి. మీరు ముగ్గురు ఆడపిల్లలు అంటున్నారు, వాళ్ళని పెట్టుకొని కూడా రాజకీయ ప్రస్థానం ఇంత ఘనంగా ముందుకు వెళ్తున్నారంటే నిజంగా గ్రేట్ అని చెప్పుకోవచ్చు. అలాగే జనసేన ప్రస్థానం ఎప్పటి నుంచి స్టార్ట్ అయింది, అంటే స్టార్టింగ్ డే నుండి కూడా మీరు ఉన్నారని చెప్తున్నారు. సో ఎన్నో స్ట్రగుల్స్ అయితే గానీ 12 సంవత్సరాలు కూడా పూర్తి చేసుకోరు. సో దాని గురించి మీ మాటల్లో ఒకసారి. నేను 2009లో చిరంజీవి గారు ప్రజారాజ్యం ఎప్పుడైతే పెట్టారో, ప్రజారాజ్యంలో మేము వారి పార్టీలో జాయిన్ అయ్యి అప్పటి నుంచి కూడా వాళ్ళ మెగా కుటుంబంతోనే ఉండి జనసేన వైపు మేము వారి ప్రస్థానానికి మేము కూడా తోడుగా ఉండాలని పవన్ కళ్యాణ్ గారితో తోడుగా ఉన్నాం. ఆయన పడిన కష్టాలు మేము ఎన్నో చూసాం. ఒకే ఒక్కరు జనసేన పార్టీని స్థాపించి 2014లో మరి వారు తిరుగుతుంటే ప్రజారాజ్యం తీసేసిన తర్వాత కూడా ఆయన ముందుకొచ్చి ప్రజల కోసం, అందుకని మేమందరం కూడా ఆయన వెనక ఉంటూ ఆయన ఎన్నో ఒడిదుడుకులు, డబ్బులు లేవు, ఎలాగ ఈ ప్రస్థానం అంటే ఆయన సినిమాలు చేస్తూ ఈ ప్రజల కోసం ఆయన డబ్బులు ప్రజలకు పెట్టి ఎన్నో అవమానాలు ఎదుర్కొని ఆయన ఉన్నప్పుడు ఆయన వెనక తిరగడం మా బాధ్యత అనుకొని మేము ఆయన వెనక జనసేనలో ప్రయాణం. సో రాజకీయంలోకి రావాలంటే ముందుగా చాలా మంది చెప్తూ ఉంటారు సిగ్గు వదిలేయాలి అని చెప్పి. సో బయట వాళ్ళు మాట్లాడేది ఎక్కువ ఉన్నా మన మనస్సాక్షి కూడా కొన్ని తెలియాలి. సో రాజకీయం అంటేనే చాలా ఉంటుంది, వెనక స్ట్రగుల్స్ పడే చాలా ఉంటుంది. పవన్ కళ్యాణ్ గారు కూడా అన్ని కష్టాలు పడి ఇంత పుష్కర కాలం కంప్లీట్ చేసుకున్నారు. సో కార్యకర్తల్ని కూడా అలాగే చూసుకున్నారా? ఆయన ఒక్కడి ప్రస్థానం అంటే సినిమాలో చేసి వచ్చి ఆ కష్టాన్ని రాజకీయాల్లో పెట్టారని చెప్పి విన్నాము. సో కార్యకర్తల్ని ఎలా చూసుకునే వాళ్ళు? పర్సనల్ గా మీకు కూడా ఎక్కువ పరిచయం ఉంది. సో మీ గురించి, ఆయన గురించి, మీ ఇద్దరి కాంబినేషన్ గురించి మా ప్రేక్షకుల కోసం. ఫస్ట్ 2019లో పోటీ చేసినప్పుడు ఒకే ఒక సీటు గెలిస్తే ఎన్నో అవమానాలు పడి ఎంతో మంది వెనక్కి వెళ్ళిపోయి ఈ పార్టీని ఎలా నడుపుదాం అనుకుంటే తన రెక్కల కష్టం మీద సినిమా చేస్తూ ఆ డబ్బులు తీసుకొచ్చి పెడుతూ ఈ పార్టీని నడపడం అంటే తమాషా కాదు. అంతకుముందు చాలా మంది పార్టీలు పెట్టి తీసేసిన వాళ్ళని చూసాం మనం. చాలా మంది, మరి చెన్నారెడ్డి కూడా పెట్టి తీసేశారు. ఇట్లాంటి వాళ్ళు కోకోలలో ఉన్నారు. మరి వీరు వారి రెక్కల కష్టం మీద సినిమా చేస్తూ డబ్బులు పెడుతూ పార్టీని నడుపుతూ కార్యకర్తల్ని లీడ్ చేస్తూ ఎంత చేసి ఒక సీటుతో ఓడిపోతే వెనక్కి వెళ్ళిపోతారనుకోని చాలా మంది రాజకీయ పండితులు ఉండరు పవన్ కళ్యాణ్ గారు అని అంటే ఒక 1 అవర్లో తీసుకుని మళ్ళీ ప్రెస్ ముందుకు వచ్చి ప్రజలు ఇచ్చింది మనం ఆహ్వానించాలనుకొని మళ్ళీ అలాగే నిలతొక్కుంటూ ఎన్నో అవమానాలు పడుతూ జగన్ రెడ్డి వల్ల ఎన్నో అవమానాలు, అన్ని కాదు, ఎక్కడికి వెళ్తే అక్కడ ఆపడం, ఎక్కడికి ఎక్కితే అక్కడ దౌర్జన్యాలు చేయడం, ఇవన్నీ తట్టుకొని వస్తే ప్రజలు ఆయన ఆక్షించి ఈయన మనకు లీడర్ అనుకొని ఆయనకి సపోర్ట్ చేస్తూ ప్రజలందరూ కూడా 21కి 21 సీట్లు గెలిచాం, 2 పార్లమెంట్ గెలిచాం. అట్లాగే ఏదైతే తెలుగుదేశం పార్టీ 138 పోటీ చేశారో వాటికి మేము మద్దతు ఇచ్చాం, వాళ్ళు మాకు మద్దతు ఇచ్చారు. వాళ్ళు మాకు ఇచ్చింది 121కి, మేము ఇచ్చింది 138కి. ఇంత ప్రజాదళం పొందారంటే అది పవన్ కళ్యాణ్ గారి వల్లే సాధ్యం. అందుకని పవన్ కళ్యాణ్ గారు ప్రజల కోసం ఏమైనా చేయగలడు అనేది ప్రజలు నిర్ణయించారు. సో కూటమి ప్రభుత్వంతో కలిసి ముందుకు వెళ్తున్నారు. సో అంత ప్రయాణం అంతా సజావుగానే సాగుతుందంటారా? చక్కగా సాగుతుందమ్మా. ముందు ప్రజల సంక్షేమం సాగాలి ఏదైనా కానీ, కార్యకర్తలు సెకండరీ.
ముందు ప్రజల సంక్షేమం జరిగితే కార్యకర్తలు అందరూ కూడా అడ్జస్ట్ అవుతారు. ఇప్పుడు నామినేట్ పదవులు అన్ని పడతా ఉంటాయి. అన్ని ఒకటి ఎవరైతే కష్టపడ్డారో వాళ్ళందరూ కూడా అందరికీ భర్తీ అవుద్ది. కొద్ది కాకపోతే ఇంకోసారి లేట్ అవుతుంది, 1 year లేట్ అవుతుంది, 2 years లేట్ అవుద్ది. కార్యకర్తలందరికీ కూడా సముచిత స్థానం లభిస్తుంది. సో ఓపిక్ గా ఉండాలంటారు. అంతే. రాజకీయాల్లో ఉన్నప్పుడు ఓపికగా ఉండాలి. నాలికి కూడా మడత పెట్టకూడదు. ఎప్పుడు ఒకళ్ళని తిట్టేటప్పుడు ఎప్పుడు కూడా పర్సనల్ లైఫ్ మీదకి వెళ్ళకూడదు. మేము ఏ రోజు కూడా ఎవరిని తిట్ల, ఎవరిని ఒక్క బూతు మాట మా నోటి నుంచి రాకూడదు కూడా. ఇప్పుడు అలా వచ్చిన వాళ్ళంతా ఏమైపోయారు చూస్తున్నారు కదా. ఎవరైనా సరే మనం రాజకీయాల్లో ఉన్నప్పుడు చాలా నిబద్ధతగా ఉండాలి. ప్రజలకి నమ్మకం కలగాలి. ఆ నమ్మకం కళ్యాణ్ గారి వల్ల కలిగింది. ఓకే. సో మీ పార్టీలోనే చాలా మంది పదవుల కోసం పనిచేసిన వాళ్ళు ఉన్నారు, పదవులు రాలేదని బయటికి వెళ్ళిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. సో పోతిని మహేష్ గారి గురించి చెప్పండి. ఆయన పదవి ఇవ్వలేదని బయటికి వెళ్ళారా, లేదంటే బయటికి వెళ్ళిన తర్వాత చాలా వ్యాఖ్యలు చేశారు పవన్ కళ్యాణ్ గారి గురించి, అలాగే పార్టీ గురించి కేవలం డబ్బు కోసమే అన్నట్టుగా కూడా ఆయన చాలా మాటలు మాట్లాడారు. సో ఆయనకి మీరు ఏం కౌంటర్ ఇవ్వబోతున్నారు? జనసేన జెండా ఆయనకు ఉపయోగపడింది కానీ జనసేనకు ఆయన ఏం ఉపయోగపడదు. ఆయనే కాదు, ఎవరు కూడా వెళ్ళిపోయిన వాళ్ళు ఎవరు కూడా జనసేన జెండాను అడ్డు పెట్టుకొని వాళ్ళు లబ్ధి పొందారు తప్పితే ఆ జెండాకు వాళ్ళు ఏం పని చేయలేరు. వాళ్ళకి అవసరం ఆ జెండా పట్టుకున్నారు. వాళ్ళ వల్ల పార్టీకి చాలా నష్టం జరిగింది. బెజవాడ నగరంలో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ తెలుసు. కార్పొరేషన్ సీట్లు అమ్ముకున్నారు ఎలక్షన్లో. ఒక్క కార్పొరేషన్ సీటు కూడా బెజవాడలో గెలవలేదంటే విజయవాడ నగరంలో ప్రజారాజ్యం 2 సీట్లు గెలిచి 3ది ఒకటి ఎడ్జిలో పోయింది. మరి అట్లాంటి నగరంలో మెగా కుటుంబానికి అండగా ఉంటూ వంగవీటి మోహన్ రంగ అభిమానులందరూ కూడా అండగా ఉంటే ఒక్క సీటు గెలవలేదంటే దాని అర్థం అమ్ముడు పోయారని. అది తెలుసుకొని కళ్యాణ్ గారు, నాదెండ్ల మనోహర్ గారు వారిని ఎక్కడ పెట్టాలో అక్కడ పెట్టారు. పవన్ కళ్యాణ్ గారి ఫ్యామిలీ గురించి కూడా పోసాని కృష్ణమురళి అలాగే చాలా మంది కూడా అనేక వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడు అందరూ కూడా జైలు జీవితం అనుభవించే పరిస్థితి ఉంది. సో వాళ్ళ గురించి ఏం చెప్తారు మీరు? పోసాని మురళి మీద గతంలో నేనే కంప్లైంట్ చేశాను. మీరే చేశారు. మళ్ళీ మొన్న కూడా నేనే చేశాను. అప్పుడు ఎఫ్ఐఆర్ అయిన తర్వాత ఆయన తీసుకొచ్చి ఇప్పుడు చూస్తున్నారు ఎన్ని జైళ్లు తిరుగుతున్నారు. ఎప్పటికైనా ఎవరైనా చట్టానికి ఎవరైనా ఒకటే. ఇవాళ కాకపోతే రేపు పోయిన గవర్నమెంట్ లో తిట్టేశాం కదా మమ్మల్ని ఏమన్నారు అనుకుంటే తర్వాత అయినా చుట్టుకుంటది. తప్పు చేసినప్పుడు తప్పే. అందుకని ఈ జైలు జీవితం వంశీ గాని, ఈ పోసాని గాని, రేపు శ్రీరెడ్డి గాని వీళ్ళంతా వస్తారు. వీళ్ళంతా ఎవరైతే టార్గెట్ చేసి ఇంట్లో ఫ్యామిలీని తిట్టారో వాళ్ళందరినీ కూడా చట్టం వదలదు. మేమేం చేయం, చట్టం వదలదు. ఇప్పుడు శ్రీరెడ్డి గురించి కూడా అన్నారు. ఆవిడ కూడా చాలా మాటలు అన్నారు. అసలు ఎన్ని మాటలు అంటే ఇంకా మనం మాట్లాడుకోలేము, అన్నేసి మాట్లాడినారు. సో వాటి గురించి ఏం చెప్తారు? నెక్స్ట్ కంప్లైంట్ ఇవ్వబోతున్నారా మీరేమన్నా? ఏమి కంప్లైంట్ ఉందో ఆమె మీద? కంప్లైంట్ ఉంది. టైం కోసం వెయిటింగ్ అంతే. ఇక్కడ అసలు ఆంధ్రాలో, తెలంగాణలో గాని, తమిళనాడులో కూడా ఆ అమ్మాయి ఎక్కడా కనబట్లా. మళ్ళీ వచ్చి క్షమాపణలు కోరుతుంది కానీ చట్టం ఎఫ్ఐఆర్ ఉంది కాబట్టి ఆ అమ్మాయిని తీసుకొస్తారు, విచారిస్తారు. చట్టం ప్రకారం ఆ అమ్మాయిని కూడా. సో జనసేన కూటమితో కలిసి వెళ్తుంది. ఇంకా రాబోయే ఎలక్షన్స్ లో ఎలా గట్టి పోటీ ఇవ్వబోతుంది? మళ్ళీ వైసీపీ వచ్చే ఛాన్స్ ఏమైనా ఉన్నాయంటారా? అసలు కూటమి దెబ్బకి దిగాలైపోయి పారిపోయిన జగన్ రెడ్డి మళ్ళీ రావడం అంటూ ఈ రాష్ట్రంలో చాలా కష్టం. ఈ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఇంకా పవన్ కళ్యాణ్ గారు ఏదైతే చెప్పారో ఇంకో 10 సంవత్సరాలు ఈ కూటమి ఇలాగే ఉంటదని అట్లాగే ఉంటది. ఈ కూటమి ఉన్నంత కాలం ఎవరి వల్ల కాదు. ఫస్ట్ నుంచి కష్టపడ్డారు. జనసేన పార్టీ వల్ల కూడా కూటమి ప్రభుత్వానికి చాలా మంచి జరిగింది, చాలా ప్లస్ అయిందని కూడా పవన్ కళ్యాణ్ గారు ఆవిర్భావ సభలో చెప్పడం జరిగింది. చాలా సపోర్ట్ చేస్తామని కూడా ఆయన చెప్తున్నారు. సో నెక్స్ట్ వచ్చే ఎలక్షన్స్ లో మీరు విడిగా పోటీ చేసే అవకాశం ఉంటుందంటారా? అసలు విడిగా అనేది మాటే లేదు మా దగ్గర నుంచి, ఎప్పుడు జరగదు. సో కలిసి అది అసెంబ్లీలోనే చెప్పారు. అంతలక్క కూడా ఎక్కడ మాట్లాడినా పవన్ కళ్యాణ్ గారు ఈ కూటమి ప్రభుత్వం ఇట్లాగే ఉంటది, ఎవరు ఎన్ని కోరికలు చేసినా జరిగే పనే కాదు, దాని గురించి మాట్లాడకూడదు. సో జనసేన కార్యకర్తలకి, టీడీపీ కార్యకర్తలకి కూడా లోపల పడట్లేదని కొన్ని ఆరోపణలు వినిపిస్తున్నాయి. సో ఎలా చూస్తారు? అంటే మా బలం మాకు ఇవ్వట్లేదు, జనసేన సీట్లకు వెళ్ళిపోతున్నాయి, టీడీపీ వాళ్ళేమో వీళ్ళని వాళ్ళని అని చెప్పి అంటూ ఉన్నారు. సో ఎలా చూస్తారు వీటన్ని? అంటే కొంత దగ్గర డిస్టర్బెన్స్ ఉంది. అక్కడ ఎమ్మెల్యేలు పని చేయకపోవడం, కార్యకర్తలకి ఇట్లాంటివి ఉన్నాయి. అవన్నీ కూడా మా కమిటీలు వచ్చిన తర్వాత సరిచేసే లెక్కలో మా లెక్కలు మాకున్నాయి. మిమ్మల్ని పర్సనల్ గా పవన్ కళ్యాణ్ గారు ఎలా గైడ్ చేస్తూ ఉంటారు? అంటే మీరు ఇందాక మాట్లాడినట్టు బూతులు మాట్లాడడం ఆ నోటి వెంట కూడా రాదు అని చెప్పారు. సో అవన్నీ ఆయన చెప్తూ ఉంటారా మీకు పర్సనల్ గా? పబ్లిక్ లైఫ్ లోనే చెప్పారు ఆయన. ఎవరిని టార్గెట్ చేయొద్దు, ఎవరిని విమర్శించొద్దు, పర్సనల్ లైఫ్ కి వెళ్ళొద్దు
అని చెప్తానే ఉన్నారు. అలాగే చేసిన వాళ్ళు ఏమైనా ఉంటే మట్టి మేము మా పార్టీ నుంచి షోకాజ్ నోటీస్ ఇస్తాం, దాని తర్వాత చేయవలసిన కార్యక్రమం చేస్తాం. సో మీ గురించి నెక్స్ట్ దుర్గగుడి కమిటీలో మీ పేరు వినపడుతుంది అని చెప్పి వింటూ ఉన్నాము. సో ఏంటి రాబోతున్నారా? అమ్మవారి దయ, పవన్ కళ్యాణ్ గారు నిర్ణయం అంతే, మాకి ఎవరిస్తే వాళ్ళు. సో లోకేష్ గారి గురించి చెప్పండి. రెడ్ బుక్ రాజ్యాంగంలో చాలా మంది పేర్లు కూడా ఆయన రాసామని చెప్తున్నారు. సో ఒక్కొక్కరుగా అరెస్ట్ అవుతూ వస్తున్నారు. అలాగే వంశీ, పోసాని కృష్ణమురళి, ఇంకా చాలా మంది పేర్లు కూడా ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి పేరు కూడా ఉందని చెప్తున్నారు. సో లోకేష్ గారి ప్రస్థానం ఎలా నడుస్తుంది ప్రస్తుత రాజకీయంలో? రాజకీయంగా పరిమితం చెందిన వ్యక్తి లోకేష్ గారు. ఎందుకు రెడ్ బుక్ రాశారంటే వాళ్ళు చేసిన అక్రమాలు, మట్టి గాని, మైనింగ్ గాని, మందు గాని, ఇట్లాంటివన్నీ కూడా ఈ దోపిడీ వ్యవస్థ మీద ఆయన ఒక లిస్ట్ రాసుకున్నారు. ఎవరైతే దోపిడీ చేశారో ఈ రాష్ట్రాన్ని, దాని మీద వాళ్ళు నిర్ణయం తీసుకుంటున్నారు. బ్రహ్మాండమైన పరిపాలన చేస్తున్నారు లోకేష్ గారు. సో పవన్ కళ్యాణ్ గారు ఫస్ట్ ఎన్నికల్లో కొన్ని హామీలు ఇచ్చారు. అవి ఇప్పుడు సజావుగా సాగుతున్నాయి అనుకుంటున్నారా? అంటే చాలా మంది కూడా ఇంకా డొక్కా సీతమ్మ గారి అది రావట్లేదని చెప్పారు. అలాగే కొన్ని పథకాలు అయితే అనౌన్స్ చేశారు, అవి కూడా ఇంకా అమలు అవ్వట్లేదు అంటున్నారు. మీరేమో కొంచెం వచ్చి 9 నెలలు అయిందని కూడా చెప్తున్నారు. కానీ గత 5 సంవత్సరాల్లో చేయలేని పనులన్నీ ఇప్పుడు వెంటనే స్టార్ట్ చేయడం కూడా ప్రజలు చూస్తూ ఉన్నారు. ఇంకా స్టార్ట్ అవ్వాల్సిన పథకాల గురించి ఏం చెప్తారు? మేము ఏదైతే మేనిఫెస్టో లో పెట్టామో అన్ని పథకాలు కూడా ఎట్టి పరిస్థితుల్లో ఇస్తాం. కాకపోతే 2-3 నెలలు అటు ఇటు, అంతేగాని ప్రతిది కూడా ఇస్తాం. మేము వచ్చిన తర్వాత పోలవరం తెచ్చాం, అమరావతి తెచ్చాం, స్టీల్ ప్లాంట్ తెచ్చాం, ఇట్లా రైల్వే జోన్ తెచ్చాం. ఇట్లాంటి ఎన్నో ఈ రాష్ట్రానికి ఎన్నో ప్రాజెక్టులు వస్తున్నాయి. పవన్ కళ్యాణ్ గారి వల్ల సెంట్రల్ గవర్నమెంట్ నుంచి మాకు రావాల్సిన నిధులు సకాలంలో వస్తున్నాయి. ఎందుకు వస్తున్నాయి? మాకున్న పరిచయాలు, పవన్ కళ్యాణ్ గారికి ఉన్న పరిచయాలు, ప్రధానమంత్రి గారు మంచి చొరవ చూసి ఈ ఆంధ్రప్రదేశ్ని మంచి నగరంగా తీర్చిదిద్దాలనేది ఆయన కర్తవ్యం పవన్ కళ్యాణ్ గారికి. అందుకని అన్ని ఏ అయితే పథకాలు వారు చెప్పారో అన్ని అమలు అవుతాయి, అందులో ఇబ్బంది లేదు. 2-3 నెలలు లేట్ ఎందుకంటే వీళ్ళు చేసిన దుర్మార్గాలు, దోపిడీలు ఎక్కడ అన్ని దాంట్లో కూడా డబ్బులు వాడేసారు. ఎందులో డబ్బులు లేవు, బటన్ నొక్కి. కొన్ని లేట్ అవుతూ ఉంటది, లేట్ అయినా సరే లేటెస్ట్ గా ఉంటది ఈ గవర్నమెంట్. జగన్మోహన్ రెడ్డి గురించి మాట్లాడుతున్నారు. ప్రజలు విసిగి చెందిపోయి ఉన్నారు కాబట్టే గద్దె దించారు. మరి ఇప్పుడు కూడా ప్రతిపక్షంగా ఉండకుండా, అసెంబ్లీలో ఉండకుండా, ప్రజల పక్షాన ఉండకుండా ప్రభుత్వమే ధ్యేయంగా చాలా వ్యాఖ్యలు చేస్తున్నారు, కౌంటర్లు ఇస్తున్నారు. సో వాళ్ళకి ప్రతి కౌంటర్ మీరు ఏమి ఇవ్వబోతున్నారు? అంటే చేసే పని చేసుకోనివ్వకుండా మధ్యలో వచ్చి చాలా మాట్లాడుతున్నారు. అధికారం ఉన్నప్పుడు కూడా ఆయన లోపల నుంచి బయటికి రాలా. అధికారం లేనప్పుడు ఎట్లాగ వస్తాం అనుకుంటారు? మనమైనా అనుకోవాలిగా. అధికారం ఉన్నప్పుడే ఆయన బయటికే రాలా. బయటకు వస్తేనే పరదాలు కట్టుకున్నారు, చెట్లు కొట్టేశారు, రకరకాల ఇబ్బందులు పెట్టారు ప్రజల్ని. ఇంకా బయటికి వచ్చే ప్రసక్తే లేదు. ఏదైనా పెళ్లిళ్ళు, పేరెంటాలు, వాళ్ళకి ఏదైనా బంధువులు ఉంటే వెళ్తారా చెప్తే, ప్రజా కార్యక్రమాన్ని కానీ, ప్రజా సంక్షేమం గురించి కానీ జగన్ రెడ్డి అసలు బయటికే రాడు, అసెంబ్లీకి రారని వాళ్ళే చెప్పారు కదా. సో అసెంబ్లీలో నాకు కొంచెం టైం ఇవ్వాలి, ప్రతిపక్షంగా మమ్మల్ని చూడాలి, మాకు కొంచెం టైం ఇస్తే నేను ప్రజల పక్షాన పోరాడతానని చెప్పి ఆయన చెప్పడం జరుగుతుంది. అసలు టైం గురించే ప్రజల పక్షాన పోరాడే వ్యవస్థ ఉందంటారా? నువ్వు అసెంబ్లీకి వస్తే ప్రజల పక్షాన పోట్లాడతావో, ప్రజల పక్షాన పోరాడతావో ఏదో ఒకటి నిర్ణయించు. నువ్వు అసెంబ్లీకి రా, ముందు అసెంబ్లీకి వచ్చి కూర్చొని ఏం చేయలేదు ఏంటో అడిగితే తెలుస్తుంది. ప్రతిపక్షం ఇస్తే వస్తానంటే నీకు ప్రతిపక్ష హోదా లేదు కదా, అన్ని సీట్లు లేవు, నీకు రాలా, ప్రజలు ఇవ్వలా, కాబట్టి ప్రతిపక్షమే లేదు. అయినా ఒక ఎమ్మెల్యేగా రా, తెలుసుకో, చెప్పు, రోడ్డు మీదకి రా ఒక పార్టీ అధ్యక్షుడిగా. అయి లేకుండా నేను ప్రతిపక్షంగా వస్తానంటే అది జరిగే పనే కాదు. మాజీ ముఖ్యమంత్రిగా ఉండి అసెంబ్లీలో అడుగు పెట్టకుండా, ప్రజల పక్షాన పోరాటం చేయకుండా ప్రభుత్వాన్ని ఎలా అనగదొక్కాలన్న దూరంలో వ్యవహరిస్తున్నారంటారా జగన్మోహన్ రెడ్డి? అసలు ప్రభుత్వాన్ని అనగదొక్కడానికి ఆయన వల్ల కాకే 11 సీట్లకు వచ్చేసాడు ఆయన. ఇక దాని గురించి అసలు నో కామెంట్. ఆయన ప్రతిపక్షంగా ఉండాలి అనుకున్నప్పుడు రా, నువ్వు జనంలో తిరుగు, అసెంబ్లీకి రా, అప్పుడు నిన్ను గుర్తిస్తారు. తల్లికి చెల్లికి కూడా న్యాయం చేయలేని వ్యక్తి గత 5 సంవత్సరాల్లో రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉండి అసలు ఏం చేశారు ఏమన్నా మీకు ఐడియా ఉందా? మా కుటుంబ గొడవలు, ఆస్తులు గొడవలు, ఆయనకి డబ్బు పిచ్చి, దాంట్లో తల్లిని చూడలే, చెల్లిని చూడలే, బాబాయిని చూడలే. ఇట్లాంటి వాళ్ళు రాజకీయాల్లో ఉండకూడదు. ఏదైనా వ్యాపారం చేసుకుంటే వ్యాపారాల్లోకి వెళ్ళిపోవాలి తప్పితే రాజకీయాన్ని అడ్డు పెట్టుకొని సంపాదించుకొని చెల్లిని, తల్లిని, బాబాయిని అందరిని మోసం చేశారు కదా. ఇదంతా రాష్ట్ర ప్రజలు చూశారు కదా. కాబట్టి నీకు ఆ గతి పట్టింది. వాళ్లే శాపనాదాలు పెట్టారు, వాళ్లే తిట్టారు. ఇక్కడి నుంచి ఎవరేమి ఆయన టార్గెట్ చేయలే, వాళ్ళ కుటుంబ సభ్యులే టార్గెట్ చేశారు.
కాబట్టి జగన్మోహన్ రెడ్డి తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఇకనైనా మారు. నీ తల్లిని చెల్లిని ముందు చూసిన తర్వాత ప్రజల దగ్గర. సో వైసీపీ అయితే నిర్వీర్యం అయిపోయిందంటారా? ఎందుకంటే ఖచ్చితంగా అయిపోయిందమ్మా. ఒక్కొక్కరుగా వాళ్ళ పార్టీ నుండే వాళ్ళకే పడట్లేదు. అందరూ కూడా పెద్ద పెద్ద తలకాయలు ఉన్న వాళ్ళందరూ కూడా బయటికి వెళ్లే పరిస్థితి ఉంది. పక్కన జగన్మోహన్ రెడ్డి పక్కన నిలబడ్డ వ్యక్తులే ఇప్పుడు ఆయనకి యాంటీగా మారిపోతున్నారు. సో వాళ్ళ గురించి ఏం చెప్తారు? వాటాల్లో తేడా వీళ్ళకి. ఈ ప్రాజెక్ట్ లో నాకు ఎంత ఇవ్వలేదు, ఈ ప్రాజెక్ట్ లో నాకు ఎంత ఇవ్వలేదు, వాటాల్లో తేడా వచ్చి ఎవరికాళ్ళు బయటకు వెళ్ళిపోతున్నారు. ఎక్కడికైనా సదురుకుందామని. మళ్ళీ లేకపోతే ఆ డబ్బులు తీసురా, ఈ డబ్బులు తీసురా అంటాడు. అందుకని ఎవరు బయటికి వెళ్ళిపోయినా వాళ్ళ వాటాలు తేడానే. వాళ్ళ డబ్బులు పంచుకునే తేడా దగ్గర తేడా వచ్చి వెళ్ళిపోతున్నారు బయట. సో జనసేన స్టార్టింగ్ డే ఆవిర్భావం ఎప్పుడైందో అప్పటి నుంచి కూడా 12 సంవత్సరాలు ఇప్పటి వరకు కూడా ఈ జర్నీ అంతా చాలా కష్టకాలంలో జరిగింది. చాలా కష్టం నుండి బయటికి వచ్చి ఇప్పుడు చాలా మంచి పొజిషన్ లో ఉన్నారని చెప్పొచ్చు. సో మున్ముందు ఎటువంటి కార్యాచరణ రూపొందించబోతున్నారు? ప్రజల కోసం చెప్పిన పథకాలన్నీ అమలు చేయబోతున్నారా? ఖచ్చితంగా చేస్తారు పవన్ కళ్యాణ్ గారు. వచ్చి మేము 9వ నెల, 9 నెలలు కూడా ప్రతి పని కూడా ప్రజల కోసమే చేశారు. ప్రతి పని ఇప్పుడు వరకు కూడా. వచ్చే ఎలక్షన్ కూడా ఆయన ప్రజల కోసమే ఉంటారు. ప్రజల కోసం ఏం కావాలో అని చేస్తారు. మేము చెప్పిన మ్యాన్ పోస్ట్ మొత్తం కూడా ప్రజలకు ఇబ్బంది లేకుండా అన్ని అందిస్తాం. సో ఏవైతే హామీలు ఇచ్చారో అవన్నీ నెరవేర్చే పనిలో ప్రస్తుతం పవన్ కళ్యాణ్ గారు అదే పనిలో ఉన్నారు వారు. అంతా ముఖ్యమంత్రి గారు వారు అన్ని కూర్చొని ప్రజలకు ఏమి ఇచ్చాం మాట, ఏం చేయాలనే దాని మీద చూస్తున్నారు. నిరుద్యోగం ఉండకూడదు అనేది ఆయన పెద్ద కోరిక. ఇక్కడి నుంచి ఏ రాష్ట్రానికి ఏ కంట్రీకి కూడా వెళ్ళకూడదు, ఇక్కడే అందరూ ఉద్యోగం చేసుకొని బతకాలనేది ఆయన కోరిక. అది తీరిపోతుంది. సో జనసేనలో మీ స్టాండ్ ఇంకా ముందు ఎలా ఉండబోతుంది? బాడిత శంకర్ అంటే ఆయనే జనసేన సారే నిర్ణయిస్తారు. మనల్ని ఎక్కడ పెట్టాలో అక్కడే పెడతారు. ఓకే. సో ఇప్పుడు ఆంధ్ర జోన్ కన్వీనర్ ఇచ్చారు. దాన్ని బట్టి మళ్ళీ ఏమి ఇస్తారు, వాళ్ళే ఇస్తారు. చాలా మంది బయటకు వెళ్ళిపోతూ ఉంటారు, మాకు పదవులు రావట్లేదని చెప్పి. మీరు ఎలా కష్టపడ్డారు? అంటే స్టార్టింగ్ డే నుంచి కూడా ఉన్నారని చెప్తున్నారు. మీ కష్టం ఏంటి? అసలు విజయవాడ నగరానికి ఏం చేయాలన్న ఆలోచనతో వచ్చారు మీరు జనసేనలోకి? విజయవాడ నగరంలో పేద మధ్యతరగతి కుటుంబీలు ఎక్కువ. ప్రతి ఒక్కరికి ఇల్లు కావాలి, ప్రతి ఒక్కరికి జాబ్ కావాలి. ఈ రెండు కూడా మా ప్రభుత్వంలో నెరవేరుస్తాం ఖచ్చితంగా. పెద్ద ఇండస్ట్రీలు 4 వస్తే మాకు ఈ చుట్టుపక్కల నిరుద్యోగం పోద్ది. ఒక్కో ఫ్యాక్టరీలో 10-20 వేల మంది వచ్చారనుకో, నిరుద్యోగం పోద్ది. చక్కగా వాళ్ళకి ఇల్లు ఇచ్చామనుకో, మా ప్రభుత్వంలో బ్రహ్మాండంగా అభివృద్ధి చెందుతుంది. అది పవన్ కళ్యాణ్ గారి కోరిక, మా కోరిక. అవన్నీ కూడా మా ప్రభుత్వంలో నెరవేరుస్తాం. సో సంక్షేమం ఒకటే జరిగిందని గత ప్రభుత్వం చెప్పుకుంటూ వచ్చింది. సో అభివృద్ధిని అయితే పూర్తిగా మైమరిచిపోయారు. ఎక్కడ అభివృద్ధి జరగలేదు. ఇప్పుడు వచ్చే అభివృద్ధి కార్యక్రమాలు ఎలా ఉండబోతున్నాయి అంటారు? అసలు సంక్షేమం అభివృద్ధి చేస్తేనే సంక్షేమం చేయాలి. నువ్వు నడవడానికి దారి లేకుండా నీకు ఇంటికి వచ్చి అన్నం పెడతానంటే నడిచి ఎవరు వెళ్తారు? అభివృద్ధి శూన్యం చేసేసి రాష్ట్రాన్ని సర్వనాశనం చేసేసారు. అది కొద్ది చేయడానికి మాకు కూడా కొద్ది టైం పట్టుద్ది గవర్నమెంట్ కి. అవన్నీ కూడా రోడ్లు, ఇవన్నీ మరమ్మతులు, అసలు అమరావతిని సర్వనాశనం చేసేసారు. అది చేయడానికి చాలా టైం తీసుకుంటారు. అయినా సరే పైనుంచి నిధులు తీసుకొచ్చి దాంట్లో తన మునకలయ్యారు ముఖ్యమంత్రి గారు. ఖచ్చితంగా ఆ ప్రాజెక్టు మనకి, ఆ అమరావతి డ్రీమ్ మనం చూడబోతాం. మన పిల్లల దాకా మనమే చూడబోతాం. హైదరాబాద్ తయారు చేసినట్టుగా దానికి తలదన్నేలాగా చేస్తారు. అప్పుడు ఇంకా ఈ రాష్ట్రం భూమి రేట్లు పెరిగి బ్రహ్మాండం ఉంటాం. సో అమరావతితో 3 ముక్కలాట ఆట అయితే ఆడుకున్నారు. సో ఇప్పుడు దాన్ని మళ్ళీ పునర్నిర్మిస్తున్నారు. అందులో పవన్ కళ్యాణ్ గారి పాత్ర కూడా చాలా ఉంది. కేంద్రానికి వెళ్లి విజ్ఞప్తి చేసిన నిధులు కూడా మంచిగానే ఇస్తున్నారని చెప్పి అంటున్నారు. కానీ ప్రతిపక్షం ఆ నిధులు సరిపోవు, ఎక్కడి నుంచి తీసుకొస్తారని కూడా అంటున్నారు. అప్పులు చేసేస్తుంది అంటున్నారు. ఏం చెప్తారు దీని గురించి? అప్పులు చేసాక సంక్షేమం పంచావు నువ్వు. ఏం అప్పులు చేయలే, అన్ని తాకట్లో పెట్టేశావు. జిల్లా కలెక్టర్ల ఆఫీసులు పెట్టావు, సచివాలయం కూడా పెట్టారు. ఇలాగ అన్ని అమ్మేసి నువ్వు సంక్షేమం చేశాను అంటున్నావు. మేము సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఫండ్ తీసుకొచ్చి అమరావతి కడితే అందరికి కూడా ఈ రాష్ట్రానికి ఒక రాజధాని ఉందని తెలుస్తుంది. నువ్వు రాజధానే లేకుండా చేసావు. అందుకే ముఖ్యమంత్రి గారు, పవన్ కళ్యాణ్ గారు, బీజేపీ పెద్దలు అందరూ కూర్చొని మాట్లాడి దాన్ని ఒక బ్రహ్మాండమైన నగరంగా తీర్చిదిద్దాలనేది వాళ్ళ కోరిక. అది నెరవేరిపోతుంది. సో గత 5 సంవత్సరాల్లో నిరుద్యోగ వృత్తిని మేము కంప్లీట్ గా తీసేస్తాం, అసలు నిరుద్యోగులు ఎవరు ఉండకుండా చేస్తామన్నారు. కానీ
ఇప్పుడు వచ్చే టైం చూస్తే నిరుద్యోగులు ఎక్కువైపోయారు రాష్ట్రంలో. పోయినసారి గవర్నమెంట్ లో గంజాయికి అలవాటు చేసి యువతని ఉద్యోగాలు లేకపోతే వాళ్ళని గంజాయికి అలవాటు చేసి రోడ్డును పడేశారు. మరి ఇప్పుడు మేము చేసేది ప్రాజెక్టులు తీసుకొచ్చి ఇక్కడ పక్క రాష్ట్రాల నుంచి కానీ దేశం నుంచి కానీ ఇక్కడ తీసుకొచ్చి ఎన్నో ఫ్యాక్టరీలు పెడితే నిరుద్యోగం పోద్ది అనేది ముఖ్యమంత్రి గారి ఉద్దేశం. అట్లాగా ఎన్నో ఫ్యాక్టరీలు వస్తున్నాయి. ఈ రాష్ట్రం అంతా కూడా నిరుద్యోగ సమస్య అసలు మా ప్రభుత్వంలో ఉండదనేదే మా కోరిక. ఆడుదాం ఆంధ్రాతో రోజా చాలా నిధులైతే తినేశారని చెప్తున్నారు. సో ఆవిడ కూడా పవన్ కళ్యాణ్ గారిని ఎన్నో మాట్లాడుతున్నారు. ఆవిడకి ఎలా కౌంటర్ ఇస్తారు? అసలు ఆవిడ మాట్లాడేదానికి అర్థం ఉందంటారా? ఒక రోజే కాదమ్మా, ఆడుదాం ఆంధ్ర అనే కాదు, ప్రతి దాంట్లో స్కాములు చేసింది గత ప్రభుత్వం. ఒక దాంట్లో కాదు, పేదలకు ఇల్లు ఇచ్చిన దాంట్లో కూడా స్కామే, దానికి మట్టి పోయడానికి స్కామే, దానికి ఇసుక ఇవ్వడానికి స్కామే, మందుది స్కామే. ఇట్లా ఒక దాంట్లో కాదు, నాడు నేడులో స్కామే. అదే అందుకే ఆ డైరీ రాసింది కూడా లోకేష్ గారు, ఎవరెవరైతే ఏమేం చేశారో దాని మీద అంతా విజిలెన్స్ ఎంక్వైరీ జరుగుతుంది. ఎవరెవరైతే తప్పులు చేశారో వాళ్ళందరం తీసుకొచ్చి చట్ట ప్రకారం నిందిస్తారు. ఓవరాల్ గా జనసేన పార్టీ గురించి, పవన్ కళ్యాణ్ గారి గురించి, డిప్యూటీ సీఎం గా ఉన్నారు, పిఠాపురంలో ఆయన పాత్ర ఇంకా మెరుగ్గా కొనసాగాలని మేము కోరుకుంటున్నాము. సో ఓవరాల్ గా జనసేన పార్టీ గురించి, అలాగే పవన్ కళ్యాణ్ గురించి ఏం చెప్తారు? పవన్ కళ్యాణ్ గారితో ఒకటే ఆశయం, ప్రతి నియోజకవర్గం కూడా పిఠాపురం లాగే తయారవ్వాలి. ఈ ఆంధ్రప్రదేశ్ లో ఉన్న 175 కాన్స్టెన్సీలు నేనైతే పిఠాపురం ఎలా చేస్తాం, ప్రతి ఎమ్మెల్యే కూడా అలా చేసి అభివృద్ధి చేసి ప్రజలకి అందుబాటులో ఉంటే ఈ ప్రభుత్వానికి ఏ డోకా ఉండదు అనేది ఆయన అభిప్రాయం. అట్లాగే అందరూ ప్రతి నియోజకవర్గంలో కూడా ప్రజలతో మమేకమై ప్రజలకు ఏం కావాలన్నా చేస్తారు. అది ఆయన కోరిక. జనసేనలో మీ కోరిక ఏంటి? ఏముండదు, పవన్ కళ్యాణ్ గారు ఏం నిర్ణయిస్తే అది. సో ఆయన వెనకే నడుస్తారంటారు? అంతే, ఆయన బాటలోనే నడుస్తారు. మీకు ఏ కష్టమైన వచ్చినప్పుడు ఆయనకి చెప్పుకున్నప్పుడు ఆయన ఏమన్నా స్పందించారా? ఇప్పుడు దాకా కష్టాలు ఏమి రాలా. కష్టాలు రాకుండా చూసుకున్నారా? కష్టాలు వచ్చినా మేమే భరాయించాం, మేమే భరాయిస్తాం. ఎప్పటి నుంచో మీ 35 అండ్ 35 సంవత్సరాల నుంచి పార్టీలో ఉన్నాం. కష్ట నష్టాలు పార్టీలో వస్తాయి, రాకుండా ఎలాగుంటాయి? అవన్నీ ఎదుర్కొంటేనే పార్టీ. లీడర్ అంటే కష్టాలను ఎదుర్కోవాలి. ఊరికినే ఫ్లైట్ లో దిగి పోటీ చేసి ఎమ్మెల్యే అయిపోయి మళ్ళీ వెళ్ళిపోవడం కాదుగా. లీడర్ అంటే కష్టపడాలి, కష్టం తగలంటే తట్టుకున్నాడే లీడర్. సో ఆ లీడర్ పవన్ కళ్యాణ్ అని చెప్పుకోవచ్చా? పవన్ కళ్యాణ్ గారు చెప్పుకోవచ్చా? 12 సంవత్సరాల్లో 11 సంవత్సరాలు కష్టమే పడ్డాడు ఆయన. 10 సంవత్సరాలు కష్టమే, ఏ రోజు కూడా కష్టం లేకుండా లేడు. ఈ 9 నెలల్లో మనం ఏం చేయాలి ప్రజలకు అనేది ఆయన రెడీ చేసుకుంటున్నాడు తప్పితే ఇప్పుడు ఈ 9 నెలలేగా ఆయన ప్రతి రోజు కష్టమేగా. డబ్బులు లేకపోతే ఏదైనా అమ్మి తేవడం, లేకపోతే సినిమా ఒప్పుకొని ఆ డబ్బులు తీసుకుని పెట్టడం, ఇవే చేసింది ఆయన. ఆయనకి తెలుగు ప్రజలందరూ కూడా రుణపడి ఉన్నారు. ఒక్క తెలుగు కాదు, పక్క రాష్ట్రాలు కూడా ఆయన వెళ్ళి సపోర్ట్ చేసిన సిచ్యువేషన్స్ కూడా చూసాము. అక్కడ కూడా వాళ్ళని గెలిపించి వాళ్ళు కూడా ప్రజలకి అనేక కార్యక్రమాలు చేయాలని కూడా వాళ్ళకు కూడా సూచించారు. చెప్పారు. ఏ రాష్ట్రం అయినా సరే ఆ రాష్ట్ర ముఖ్యమంత్రితో మాట్లాడి ఆయనకు వచ్చాయనుకో వారికి ఇచ్చి ఇది చేయండి అని చెప్తారు, ఎవరైనా చెప్తారు. సో జనసేనకి ఫుల్ సపోర్ట్ చేస్తున్నారు, జనసేనలోనే కొనసాగాలనుకుంటున్నారా? ఖచ్చితంగా. అదేంటి అలా అడుగుతారు? ఖచ్చితంగా. చాలా మంది కూడా ఇలాగే మాట్లాడి చాలా సిచ్యువేషన్స్ లో జనసేన నుండి బయటకు వెళ్ళిన వారంతా కూడా ఇప్పుడు మీరు చెప్పే ఆన్సర్ తో వాళ్ళు సిగ్గుపడాలని 2009లో మేము ప్రజారాజ్యంలో స్టార్ట్ అయ్యాం, అట్లాగే జనసేనలో ఉన్నాం. మేము బయట ఉన్నా జనసేన మద్దతుదారులమే. కొంతకాలం పార్టీలోకి ఉండపోయినా జనసేన మద్దతుదారులు ప్రజారాజ్యం నుంచి ఇక్కడే ఉన్నాం. ప్రజారాజ్యం నుండి వచ్చారంటున్నారు. అప్పుడు మెగాస్టార్ చిరంజీవి గారి నచ్చొచ్చారా? ఆయన సేవాభావాలు మేము ఇక్కడంతా వంగవీటి మోహన్ రంగ గారి అభిమానులు, ఆయన ఫాలోవర్లు, ఆయన అనుచరుణ్ణి. కాబట్టి కాంగ్రెస్ పార్టీ నుంచి మేము ప్రజారాజ్యం, అప్పటి నుంచి మేము అలా నడుస్తానే ఉన్నాం. ఇంకా నెక్స్ట్ స్టాండ్ మీకు పదవి వస్తే మీరు ప్రజలకి ఎటువంటి సేవ చేయాలనుకుంటున్నారు? ఎలా ఉండబోతుంది? మా ద్వారా ఏదైనా ప్రజలు కోరుకుంటే ప్రజాసేవ చేయడానికే ఉంది. ఎవరైనా ప్రజలు వస్తే సాయం చేయమనంటే అవి కూడా మేము చేస్తానే ఉన్నాం. మెడికల్కు లేకపోతే చదువుకు లేదను మా సాయం ఉడతా సాయం అంతా ఉడతా అవి కూడా మేము చేస్తానే ఉన్నాం. ప్రజలకు అందుబాటులో ఉంటాం. రేషన్ కార్డు లేదన్నా ఇట్లాంటి ఏమొచ్చినా సరే మేము దగ్గరుండి ఎంఆర్ఓకు రికమెండ్ చేసి వాళ్ళని చూసి చేయండి అని కూడా మేము సూచనలు ఇస్తా ఉంటాం. రాజకీయం అనేది కొంతమంది లబ్ధి కోసం అని చెప్పి వాడుకుంటూ ఉంటారు. పర్సనల్ గా రాజకీయాలు ఉంటే
వాళ్ళకి వాళ్ళు లబ్ధి పొందడానికి చాలా మంది యూజ్ చేసుకుంటూ ఉంటారు, పార్టీలను వాడుకుంటూ ఉంటారు, డబ్బులు ఖర్చు పెట్టుకొని ప్రజల్ని మర్చిపోయే సిచ్యువేషన్స్ చాలానే చూస్తూ ఉంటాము. వ్యాపారం కోసం రాజకీయాల్లోకి వచ్చి వ్యాపారం చేసుకొని మళ్ళీ వెళ్ళిపోతారు. చాలా మందిని చూసాం అలా. ఆ క్వాలిటీ జనసేనలో లేరు ఎవరు. సో అది విన్ అవ్వడానికి మీకు ఒక ఆ ఎంత బలం. ఎంత కష్టపడ్డాం 12 సంవత్సరాలు ఆయన రెక్కల కష్టం మీద ఈ జనసేన పార్టీ. ఎవరో కొత్తగా వచ్చి ఎవరో ఫ్లైట్ లో దిగి తెల్లారికి ఎమ్మెల్యే అయిపోయి ఇట్లా ఉంటారు. లేకుండా ఎందుకుంటారు? రాజకీయాన్ని వ్యాపారం చేసుకున్న చాలా మంది. సో ఫైనల్ గా మా మెగా9 ప్రేక్షకులకు మీరు జనసేన నుండి చెప్పే సూచనలు ఏంటి, ఎలా ఉండాలి ఏంటి అనేది ఒక్కసారి మీ మాటల్లో. ప్రతి ఒక్క కార్యకర్త, ప్రతి ఒక్క లీడరు జనసేనలో పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకే నడవాలి. పవన్ కళ్యాణ్ గారు ఏది చెప్తే ఆ బాటలోనే నడవాలి. వారు చెప్పిందే శిలాశాసనం. ప్రతి ఒక్కరు కూడా క్రమశిక్షణగా ఉండాలి అనేది ఆయన కోరిక. థ్యాంక్ యూ ఫర్ మీ టైం ని మా కోసం వెచ్చించి మంచి మంచి మాటలు చెప్పారు. జనసేనలో జరిగే ముఖ్య ఏవైతే ఉన్నాయో ముఖ్యమైనవి అవి మా ప్రేక్షకులు కూడా తెలిసారు. ఎందుకంటే కష్టం అనేది అందరికీ తెలియని అంశం, వాళ్ళు కష్టపడితేనే తెలుస్తుంది. సో పైకి చూసేసి సినిమా యాక్టరే కదా రాజకీయాల్లోకి వచ్చి ఏముందిలే సుఖంగా ఉంటారని కూడా చాలా మంది భావిస్తూ ఉంటారు. సో మీరు చెప్పిన దాన్ని బట్టి చూస్తే ఆయన కష్టం 12 సంవత్సరాలు కూడా మాకు కళ్ళ ముందు కనిపిస్తుంది. సో ఇంకా ముందుకి సక్సెస్ఫుల్ గా దూసుకుపోవాలని మా మెగా9 తరపున మేము కూడా కోరుకుంటున్నాం సార్. నమస్తే.